కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహార్వి గ్రామానికి చెందిన జగన్నాథ్ రెడ్డి ఓ పెద్ద చోరీ జరిగిన ఏడాదిన్నర గడిచినా కేసు పురోగతి లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడిన ఆయన 2024 మే 10న రాత్రి కుటుంబ సభ్యులు మిద్దెపై నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని తెలిపారు. బీరువా పగలగొట్టి అందులో దాచిన 7.5 లక్షల నగదు, 9.5 తులాల బంగారం అపహరించుకుపోయారని బాధితుడు పేర్కొన్నాడు. ఘటన జరిగిన వెంటనే నందవరం ఎమ్మిగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదైందన్నారు. అయితే ఎన్ని నెలలు గడిచినా పోలీసులు కేసును ఛేదించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలను పట్టుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ వాపోయారు. సార్లు వచ్చినారు, ఫస్ట్ సిఐ వచ్చినాడు సార్. సిఐ వచ్చి మీ ఇంట్లో ఏం పోలేదు అని చెప్పినాడు సార్. ఆయన రాసిపోయిందే ఇల్లు అదే పట్టుకొనే ఉన్నారు సార్. ఇంతవరకు ఏం మాకు రెస్పాన్సిబిలిటీ రాలేదు సార్. దాని గురించి సారు సిఐ సారు అతని ఎమ్మెల్యే సార్ కానీ పంపించినాడు సార్. పంపించినా కానీ వాళ్ళు రావడము, చూడడము, పోవడము. మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. మాకు 3 పిల్లలు. నా పిల్ల కానీ 12 ఏళ్ళప్పటి నుండి మేము కష్టపడి ట్రాక్టర్ పంపించి రైతు పగులు నా పిల్లలు మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. ఇంతవరకే మాకు ఏం లేదు. నాకు చెవులలో కమ్మలు కానీ లేదు సార్. నేను రోడ్డు గోలు పెట్టుకొని తిరుగుతున్నాను. నాకు గొంతులో పుస్తే తప్ప ఏం లేదు సార్. నాకు మా అన్ని ఇంట్లో దాబెట్టుకున్నాము. ఒకనాడు నన్ను పెట్టుకొని తిరగలేదు సార్. మేము కష్టపడి సంపాదించుకొని మా 3 పిల్లల్ని చదివించుకొని మేము ఇప్పుడు నా పిల్లోనికి ఊకే మేము ఏం బడిలో ఏం లేదు. నా పిల్లని చిన్న పిల్లోని మేము కష్టంకి వేసుకున్నాం. మాకు ఎవరు లేరని ఆ పిల్లోని పొలం పనికి వేసుకున్న తర్వాత ఆ పిల్లోడు ఇంకా చదువులో ఏం లేదు సార్. ఇంకా అదే కష్టమే చేసుకుంటా బతుకుతుంటాం. మాకు ఏం న్యాయం చేస్తారో మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఇది మాట్లాడిన మాట మాకు దీని చంద్రబాబు నాయుడు దగ్గర పోవాలి సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఎంత పోయిందమ్మా చెప్పు. మాకు 9.5 తులాలు బంగారు సార్, 7.5 లక్షలు డబ్బులు. మీరు ఆ టైం మీద పనుకున్నాం సార్. ఎవరికైతే లేదు సార్. ఇందా మాకు అనుమానం అంటే లేదు. దొంగల నందవరం మండలము హాలహార్వి గ్రామము. నా పేరు జగన్నాథ్ రెడ్డి. 2024 మే నెల 10వ తారీఖున మా ఇంటిలో దొంగతనం జరిగినది. ఆ రోజు మేము ఇంటి మిద్ది పైన పడుకున్నాము. దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాలోన బీరువాలు కూడా పగలగొట్టి 7.5 లక్షలు 9.5 తులాలు బంగారు లాగా తీసుకుపోయినారు. మేము నందవరం పోలీస్ స్టేషన్లోనే నందవరం ఎమ్మిగనూరులో పోయి చెప్పినాము. కేసు చేసినారు, ఎఫ్ఐఆర్ చేసినారు. అధికారులు ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడన్నా స్పందించాలని కోరుకుంటున్నాము. అధికారులు ఏదో విధమైన డబ్బుల పైన మేము చాలా బాధపడుతున్నాము. ఎట్లో కానీ ఈ ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.